మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు అన్నాడు. నా ఆజ్ఞలకు విధేయత చూపటమే నన్ను ప్రేమించటం. నా మాటలను పెడచెవిన పెట్టి ప్రేమించేదని అధికముగానే పాట పాడితే అది కరెక్ట్ కాదు, వేషధారణ అన్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొంటా. యోహాను సువార్త 14:15-16 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. అంతేనా? నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు తన ఇంటిని బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది కదల్చబడలేదు. నా మాటలు ఇటు విని ఇటు వదిలేసేవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి హీనుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పవచ్చును, ఎందుకనగా అది దాని పునాది ఇసుక మీద వేసుకుంది. వాడు ఆ పునాది ఇసుక మీద వేసాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ఎవడంటే ప్రభు మాట చొప్పున నడిచేవాడు. దేవుని మాటల్ని పెడచెవిన పెట్టి ఇటు వింటా ఇటు వదిలేసి ఏముందిలే అనుకుంటా టేక్ ఇట్ ఈజీగా దాటిపోయేటువంటి వాడు దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తుంది. దేవుని మాట తిరస్కరించి, దేవుని మాట నాకు వద్దు, దేవుని మాట నాకు అక్కరలేదని తిరస్కరించిన ఎవరైనా ఘోరమైన దెబ్బ తింటారు. చరిత్రలో మర్చిపోని దెబ్బలు తింటారు. ఎందుకంటే సాతాను మోసం చేస్తాడు. దేవుని మాటలు వినకుండా మనం మన చిత్తానుసారంగా నడుస్తున్నా కూడా కొంతవరకు మన పరిస్థితులు బాగున్నట్టుగానే మనకు పిక్చర్ ఇస్తాడు సైతాను. బాగానే ఉన్నాం అనిపిస్తుంది. ఆ ఉండి 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 ఒక్కసారి దెబ్బ పడితే మన చెప్పాక దిమ్మ తిరిగి కనపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ముందే చెప్పాడు, నా మాటల చొప్పున నడువురా, నీ సంవత్సరాలు సుఖంగా గడిచిపోతాయి. నా మాట చొప్పున నడవటానికి నీ మనసును సిద్ధపరచుకో, నీ అడుగు తొట్టుపడదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, నిబ్బరంగా ఉంటావు, విశ్రాంతిలో ఉంటావు. నా మాట వినరా, చూసుకోరా, ప్రతి విషయంలో నా మాట చొప్పున చూసుకో తల్లి. ఈ విషయంలో దేవుని మాట ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నాను, ఈ విషయంలో దేవుని మాట ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాను అని అట్లా ప్రతి దానిలో నేను నీకు కావాల్సిన మాటలు ఇచ్చున్నాను. నేను ఆ మాటల్ని తీసుకో, వాటి చొప్పున నడుచుకో, నువ్వు ఎంత బాగుంటావో చూడు అన్నాడు. ఆయన మాటలు ఏమేం చేస్తాయో చెప్పాడు. సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగజేస్తాయి అన్నాడు, నీ ఎముకలకు సత్తువనిస్తాయి అన్నాడు, నీ రోగమును స్వస్థపరుస్తుంది అన్నాడు, సుఖముగా గడిచిపోయే సంవత్సరాలు నీకు దొరుకుతాయి అన్నాడు, నీవు ధన్యుడు అవుతావు అన్నాడు, నువ్వు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి అన్నాడు, మీ ఇష్టం ఏదో అడగండి నేను తీరుస్తాను అన్నాడు. ఏదైనా నేను తీరుస్తా. నా యందు మీరును, మీ యందు నా మాటలో నిలిచి ఉన్నట్ల మీకేది ఇష్టమో అడగండి, అడుగు, నేను తీర్చకపోతే అప్పుడు అడుగు. అయితే షరతులు వర్తిస్తాయి. నా మాట తీసుకోవాలి, నువ్వు నా మాట చొప్పున బ్రతకడానికి సాధన చేయాలి నువ్వు. కానీ మనమే సాధన చేసాం తెలుసా? దేవుని మాటలు అధిగమించి బతకటం సాధన చేశాం. మనం నేర్చుకున్న గొప్ప పనితనం అది. దేవుడు ఏవేవైతే చెప్తున్నాడో మనకు నచ్చినంత వరకు ఆ మాటల్లో మనం ఫాలో అవుతూ, దేవుని మాటల్ని ఫాలో అవుతూ మనకు నచ్చినంత వరకు, మనకి అభ్యంతరం అనిపించిన దగ్గర దేవుని మాటల్ని దాటవేసి వెళ్తా ఉన్నాం. మళ్ళీ దాటేసి వెళ్ళి ఊరుకుంటున్నామా? మళ్ళీ పక్కన వాళ్ళ కౌన్సిలింగులు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనమే దాటవేసి దేవుని మాటలను దాటి వెళ్ళిపోతూ మనం కొద్దో గొప్ప ఫాలో అవుతాం కదా. ఆ ఫాలో అయిన వాటిని బట్టి కొంచెం మనసులో ఇగో పెంచుకొని, నేను అన్ని విషయాల్లో చాలా ఫాలో అవుతున్నా, ఏదో ఒకటే అరే కదా అన్నది, కాబట్టి నేను ఎదుటి వాళ్ళకి లెక్చర్లు ఇవ్వచ్చు, కౌన్సిలింగులు చేయొచ్చు అని ఎదుటి వాళ్ళ క్లాసులు బీకే పొజిషన్కి వెళ్ళిపోయాం. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? వేషధారి అన్నాడు. అసలు వేషధారి అంటే ఎవరో తెలుసా? వేషధారి అంటే ఎవరో తెలుసా? తన కంటిలో దూలమును కలిగి ఉండి ఎదుటివాడి కంటిలో నలుసును వెతకడానికి ప్రయత్నించేవాడు వేషధారి అన్నాడు. యేసుప్రభువే చెప్పాడు. అసలు వేషధారణ అంటే ఏందన్నా, వేషధారణ అంటే ఏంది అనే ఒక ప్రశ్నకు సమాధానం అది. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో నలుసును నీవు వెతకనేలా అని. ఆ తర్వాత వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తొలగించుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనపడును అని తీయొచ్చు. వేషధారి అంటే ఎవరు?
ఆ మధ్యకాలంలో ఒక సండే వేషధారణ గురించి చెప్పాను. అసలు వేషం పెద్దదా? అసలైన కంట్లో దూల పెట్టబట్టింది, నాకు అర్థం కాదు. లాజికల్గా ఆలోచిస్తే ప్రశ్న అది, కంట్లో దూలం పట్టిందా? కానీ అంత ఘాటుగా మాట్లాడాడు. నీ కన్ను ఇంతే కావచ్చు, అందులో ఆ కంటి మొత్తానికి సరిపోయినంత దూలాన్ని నువ్వు పెట్టుకున్నావు, మళ్ళీ ఎదుటి వాళ్ళ దగ్గర నలుసులు ఎత్తుతున్నావు, అసలు నీకు కనపడుతుందా? నువ్వు గుడ్డోడు ఏంటి, గుడ్డోళ్ళకి దారి చూపించడానికి ట్రై చేస్తున్నావురా? ఇద్దరు కలిసి గుంట్లో పడతారు. షోలు ఆపి ముందు సరి చేసుకోమ్మా అంటాడు దేవుడు. మన భాషలో చెప్పాలంటే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది ఎదుటోళ్ళకి కౌన్సిలింగ్లు క్లాసులు తర్వాత ఇద్దు, కానీ ముందు నీ బతుకు చక్కదిద్దుకో. అష్టవంకర్లు కనపడుతుంది నీ దగ్గర, నువ్వు నా మాటలు లెక్క చేయకుండా వాటిని క్రాస్ చేసి వెళ్తా ఉంటావు, మళ్ళీ ఎదుటోళ్ళ కౌన్సిలింగ్లు చేస్తూ ఉంటావు. రాంగ్ అది. దేవుని వాక్యం బహు స్పష్టంగా మాట్లాడుతుంది. వేషధారులు ఎవరో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు? కట్టడలో ఉండమని ఎందుకు మాట్లాడుతున్నాడు? అది ప్రాకారము, మనకి సెక్యూరిటీ. ప్రాకారం అండి దేవుని వాక్కు. యేసు రక్తం ఎలా ప్రాకారమో యేసు వాక్యము కూడా మనకి ప్రాకారం. ఆ మాట మనకు ప్రాకారమై మనల్ని కాపాడుతుంది. కాబట్టి దేవుడు నాతో ఇంకా ఏ విషయాలు మాట్లాడుతున్నాడు, ఏ విషయాలు ఎలా బ్యాలెన్స్ చేసుకోమంటున్నాడు, నా ప్రవర్తనని ఇంకా ఎక్కడెక్కడ చక్కదిద్దుకోమంటున్నాడు అని దేవుని గ్రంథాన్ని పరిశీలించి చూసుకుంటూ, ఆ గ్రంథం చొప్పున ఎక్కడెక్కడ బ్యాలెన్స్ తప్పానా అని చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ నేను మీరు అందరం బ్యాలెన్స్ అవ్వాలి. నేను నా నడతలను జాగ్రత్త చేసుకోవాలి, మీరు కూడా మీ నడతల్ని జాగ్రత్త చేసుకోవాలి. దేన్ని చూసి, దేన్ని బట్టి? పెద్దగా చెప్పండి, వాక్యాన్ని బట్టి. ఈ విధంగా వాక్యాన్ని బట్టి మీరు అడుగులు వేయండిరా బాబు అని ఎందుకంటున్నాడంటే, ఆయన సైకో అయి కాదు, లేకపోతే నియంత అయి కాదు. కొంతమంది రాజులు నియంతృత్వం చేస్తారు. వాడు వేసిన పన్ను కట్టాల్సిందే, వాడు చెప్పింది చేయాల్సిందే, అంతే రాజాజ్ఞ. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆ సంవత్సరం భయంకరంగా ఎలుకల దాడి ఎక్కువైందంట. పొలాల్లో, ఇళ్లల్లో, రాజ్యం అంతటా ఎలుకల దాడి ఎక్కువైందంట. ఎలుకల దాడి ఎక్కువైతే రైతులందరూ వచ్చి, మహాప్రభు మేము బలైపోతున్నాం, మా పంటలన్నీ పాడైపోతున్నాయి, ఈ పిల్లులు ఎలుకల కోసం వచ్చిన, అయితే వీటి పోషణ మాకు భారం అయిపోయింది, ఎందుకంటే వాటికి పాలు పోయాలి కదా, పాలు దాకపోతే మరి ఎట్లా బ్రతుకుతాయి, కష్టం కదా, కాబట్టి వాటికి పాలకు మాకు చాలా కష్టమైంది, ఉన్న భారమే కాక ఈ పిల్లులను తీసుకొచ్చి మళ్ళీ వీటికి ఆ పాలు పోసి పెంచడం మాకు చాలా భారమైందంటే, మళ్ళీ ఆలోచించి ఇంటికి ఒక ఆవునిచ్చాడంట, ఇంటికి ఒక పశువుని ఇచ్చాడు. ఎందుకు? పాల కోసం. ఇచ్చి, మీరు మీ పిల్లలకి ఇదిగో ఈ పశువు పాలు దాపి ఇన్ని నెలల్లో నా ముందుకు తీసుకొని రావాలి, పిల్లులు బలంగా ఉండాలి, పిల్లులు బలంగా ఉండాలి అని చెప్పాడు. సరే, తీసుకెళ్లారు. చక్కగా అందరూ పాలు పోసి బాగా పిల్లుల్ని బలపరిచి తీసుకొని వచ్చారు. ఇందులో తెనాలి రామకృష్ణ కవి కూడా ఒక పిల్లి ఇవ్వబడింది. అతను తీసుకెళ్లి పిల్లిని రాజుగారు చెప్పిన రోజులు ఉంచి, తర్వాత పిల్లిని అందరితో పాటు ఆయన కూడా తీసుకొచ్చాడు సభలోకి. అందరి పిల్లులేమో మరి బాగా బలిసున్నాయి, ఇతని పిల్లేమో బక్క చిక్కిపోయి ఎండిపోయి. కోప్పడ్డాడు రాజు. ఏం రామకృష్ణ, నువ్వు చేసిన పనేంటి? అందరి పిల్లులు ఎలా ఉన్నాయి, నీకు కూడా పశువుని ఇచ్చా కదా, పాలు పోయలేదా, దానికి పోయకుండా నువ్వు తాగావా, ఎందుకు ఇలాగ అయిపోయిందని అడిగాడంట ఆయన. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? నా పిల్లి అందరి పిల్లులు లాంటిది కాదు సార్ అన్నాడు. నా పిల్లి అందరి పిల్లి లాంటిది కాదు మహారాజా. ఏంట్రా నీ పిల్లి స్పెషల్ అంటే, నా పిల్లి పాలు తాగదండి అన్నాడు. నా పిల్లి పాలు తాగదండి. పిల్లి పాలు తాగపోవటం ఏంటి? మనం దాచిపెట్టుకున్న పాలు దొంగిలించి మరి తాగిపోయేది కదా పిల్లి. ఏం మాట్లాడుతున్నా? లేదు, కావాలంటే ట్రై చేయను అన్నాడు. నిజంగానే దాన్ని కూర్చోబెట్టి దాని దగ్గర పాలు తీసుకొచ్చి దాన్ని ముందు పెడితే అది అట్లా చూసి భయపడి పక్కకు పోయింది. పాలు తాగట్లా. ఏంది రామకృష్ణ, వింతగా ఉంది ఏంది,
నాకు తెలిసినంత వరకు పిల్లులు పాలు తాగితే మనం దాచిపెట్టుకున్న దొంగతనంగా వచ్చి తాగిపోతే ఇదేంటి అసలు పాలు చూడగానే అంత ఎత్తున ఎగిరిపడి పక్కకు పోయింది అంటే అదంతేనండి. తర్వాత చెప్పాడు, మహారాజా మీరు పిల్లుల్ని ఇచ్చారు, బాగుంది, ఎలుకల్ని పట్టుకుంటాయని. వాళ్ళు వచ్చి అడిగారని మీరు ఒక్కొక్కడికి ఒక గేదెను ఆవుని ఇచ్చారు. ఇప్పుడు శుభ్రంగా దాని పాలు పిండి వాటికి పోస్తారు 3 పూట్ల, శుభ్రంగా తాగి పండుకుంటాయి. ఎలుకలను ఒక్కటన్నా వేటాడిద్దా? ఇప్పుడు వాటి కడుపు మాడితే కదా మహారాజు ఎలుకలను వేటాడేది. నువ్వు పాలు ఇచ్చావు, పిల్లినిచ్చావు, పిల్లి కడుపు నిమ్మని పాలు ఇచ్చావు, మరి ఇంక ఎలుక జోలికి ఎందుకు పోయింది? దాని ముందు ఆడుతున్నా పోదు. ఆకలైతే కదా దాని మీద పడి దాడి చేసి తినేది. ఆహా భలే చెప్పావు అని, అరే మొత్తం పశువులన్నీ తెచ్చి ఇక్కడ కట్టేసేయండి అన్నాడు. రాజు ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే, రాజు శాసనాలు అలా ఉంటాయి. ఇచ్చాడు, మళ్ళీ మర్యాదకు తెచ్చి కట్టేయండి అన్నాడు. వదిలేసేయండి పిల్లుల్ని, అవి వేటాడి తినాలి, అప్పుడు మీకు ఎలుకలు తగ్గుతాయి, పిల్లులు బాగుంటాయి, వేటాడి తింటే అట్లా చేయండి అని చెప్పి పంపించాడు. తర్వాత ఇతను అడిగాడు పర్సనల్గా, అది సరే కానీ దాన్ని ఏం చేసావు పాలు తాగట్లా అన్నాడు. ఏం చేసావు పాలు తాగట్లేదంటే, ఏం లేదండి మీరు ఇచ్చిన రోజే సలసల పాలు కాగబెట్టి కాలే పాలు దాని ముందు పెట్టా, ఆత్రంగా 2 రోజులు ఆహారం ఆపేసి దాని 2 రోజులు పాలు పెట్టకుండా 3వ రోజు సలసల కాగబెట్టి పెట్టే దాని ముందు, ఆకలి దెబ్బకు పోయి తపామని దాని మీద పడి నోరు పెట్టింది, తీవ్రమైన రేంజ్లో గాలింది, ఆ దెబ్బతో నేను ఎప్పుడు పాలు పెట్టినా తాగదు ఇంకది, అట్లా చేసేదాన్ని అన్నాడు. అంటే జస్ట్ నియంతృత్వం సంగతి చెప్తున్నాను. ఒక రాజు తన శాసనం, పిల్లులు కావాలంటే పిల్లులు వస్తాయి, గేదెలు కావాలంటే గేదెలు వస్తాయి, ఇవ్వబడతాయి, మళ్ళీ తీసుకోబడతాయి కూడా. ఏమండి, రాజుల శాసనాలు అలా ఉంటాయి అన్నమాట. పిచ్చి రాజుల శాసనాలు కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది పిచ్చి రాజులు ఉంటారు, పిచ్చి శాసనాలు చేస్తా ఉంటారు. ఒక రాజుకు ఒక కోరిక కలిగిందంట. నవాబులు రాజులు ఉంటారు కదా, కోరిక కలిగిందంట. ఆ కోరిక ఏంటంటే, అరే రాజ్యంలో ఎవడైనా సరే నాకు కథ చెప్పాలి, ఆ కథకి అంతం ఉండకూడదు, నేను ఆపమన్నదాకా ఆపకూడదు, చెబుతానే ఉండాలి. అని రాజ్యం అంతటా దండోరా వేయించాడు. అంతులేని కథ ఏడుంటుందండి? ప్రతి కథకి ఒక ఆరంభం అంటూ ఉందంటే ఒక అంతం ఉంటుంది. వీడికి చూడు ఏం కోరిక కలిగిందో. అందరూ వచ్చారు, కథ చెప్పడానికి వచ్చారు. ఎవడు ఏది మొదలు పెట్టినా కనీసం రోజులు చెప్పినా కొన్ని రోజులకి అయిపోయింది ఇక కథ. కథ ముగించినట్లయితే, నేను ఆపు అనకుండా ముగించినట్లయితే వాడికి ఇన్ని కొరడా దెబ్బలు, నేను ఆపు అన్నదా కథ చెబితే వాడికి ఇంత పెద్ద బహుమానం అని వాడు ప్రకటన చేశాడు. వాడి మాట విని అందరూ కథ చెప్పడానికి వచ్చారు, తన్నులు తినిపోయారు. మీలాంటి చమత్కారం ఒకడు ఉన్నాడు, మీలాంటి చమత్కారి వాడు పోయాడు, నేను చెబుతా సార్ కథ అని. టైం స్టార్ట్ అయింది, చెప్పు కథ మొదలుపెట్టు అన్నాడు. మొదలుపెట్టు అంటే, గండకీ నది తీరాన మనం కొలవలేనంత పెద్ద మర్రి చెట్టు సార్ అన్నాడు. మనం ఇంత అని కొలవలేని మహా వృక్షం అది, ఏళ్ల తాతల ముత్తాతల నాటిది, అంత పెద్ద చెట్టు అండి. ఆ చెట్టులో ఇన్నని మనం లెక్క వేయలేని పక్షులండి. అసలు ఆ పక్షులు ఇన్నని మనం చెప్పలేమండి. చెట్టు ఇంత అని చెప్పలేము, అందులో పక్షులు ఇంత అని చెప్పలేము. ఒకరోజు పొద్దున్నే తెల్లవారిందండి. తెల్లవారితే ఆ చెట్టులో నుంచి ఓ పక్షి తుర్రుమని వెళ్ళిపోయిందండి అని ఆగాడు. తుర్రుమని వెళ్ళిపోయిందండి అంటే అన్నాడు. అంటే ఇంకో పక్షి లేచిందండి, తుర్రుమని వెళ్ళిపోయింది అన్నాడు. ఫిర్ అన్నాడంట. ఫిర్ అంటే తర్వాత మళ్ళీ ఫిర్
తురుమనిపోయింది సార్. పిర్ అని అంట, తురుమనిపోయింది సార్ అన్న. పిర్ అని అంట, తురుమనిపోయింది సార్ అన్న. అది ఎన్ని పోతాయిరా, అందులో లెక్కలేరని ఉన్నాయి సార్. ఎన్ని లెక్కలేనంటే పక్షులు లెక్క అంటే అంతే సార్. మరి చెట్టుకే లెక్కలేనప్పుడు పక్షులు లెక్క ఉందా ఏంది? కాబట్టి అది అని అంట, పిర్ అన్నాడంట. ఇంకొకటి తురుమనిపోయింది సార్. పిర్ తురుమనిపోయింది. ఏం కథరా ఇది? కథ అంతే సార్. తర్వాత ఏం జరిగిందంటే పక్షులని పోయినాక చెప్తా అన్నాడంట. పక్షులు ఎప్పుడు పోతారంటే పోతానే ఉంటాయి సార్, ఎన్ని రోజులు పోతే చెప్పలేను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడికి అర్థమైపోయింది, ఈడేవిడ నాకాడికి ముదురులాగా ఉన్నాడు. వాడిని మెచ్చుకొని బహుమానం చెప్పి, లేకపోతే ఇక వాడు రోజు వచ్చి కూర్చుంటాడు, ఈడొచ్చి ఫిర్ అంటాడు, వాడు తురుమనిపోయింది అంటా ఉంటాడు. అంతం లేని కథ అది. అట్లాగా రాజులకి కొన్ని రకాల పిచ్చి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలు కలిగినప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎట్లాంటి సమాధానాలు ఇచ్చి అట్లా చేస్తుంటారు అన్నమాట. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, కొన్నిసార్లు రాజుల యొక్క నియంతృత్వ ధోరణులు కొన్ని ఉంటాయి. కొంతమంది రాజులు ప్రజల మీద బలవంతంగా కొన్ని రుద్దుతా ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని బలవంతంగా రుద్దుతా, నియంతృత్వం, కంట్రోల్ చేసేటువంటి విధానం ఉంటుంది. కానీ మన యేసయ్య నియంత్రణ లేకపోతే మనల్ని ప్రేమించే ప్రేమామూర్తి 100% మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చిన ప్రేమామూర్తి మన యేసయ్య. అర్థం పర్థం లేని ఆలోచనలు చెప్పే పిచ్చిరాజు కాదు యేసు. అర్థం పర్థం లేని పనికిమాలిన పనులు చేపించే వెర్రి రాజు కాదు యేసు. ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు, జ్ఞానమునకు కేర్ ఆఫ్ తానే అయి ఉన్నవాడు. ఆయన మహాజ్ఞాన సంపన్నుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయన జ్ఞానము మితి లేనిది. అది మనకెంతో ఆశీర్వాదకరమైనది, శ్రేష్టకరమైనది, దీవెనకరమైనది. ఆ మహాజ్ఞాని మనకిచ్చే సూచనలు, సలహాలు మనకి ఎలా ఉంటాయంటే కొంచెం నియంతృత్వం లాగా అనిపించవచ్చు, కానీ అవి మనకి క్షేమం కోసం. అవన్నీ మన మీదకి వచ్చినప్పుడు, వాటిని అనుసరించి మనం బతకాల్సి వచ్చినప్పుడు ఒక ఇంత దాసత్వం ఫీలింగ్ వచ్చింది. అయినా సరే మన భద్రత దృష్ట్యా దేవుడు వాటిని మనకి ఇచ్చాడు గనుక, దాసత్వమో బానిసత్వమో మన భద్రత నిమిత్తం గనుక, ఆయన నియంత కాడు గనుక, మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక, ఆయన మాటలను అనుసరించుట మనకే క్షేమం. 100%. పిచ్చి పనులు చేసే పిచ్చి రాజా మన రాజు యేసయ్య. ఆయన ఏది చెప్పినా అందులో 100కి 200% ఉండదులే, కానీ 100కు 100% జ్ఞానం ఉంటుంది. ఒకవేళ ఆ కట్టడలను దాటి నేను దాసుడిగా ఉండగోరను, నేను స్వతంత్రురాలిగా ఉంటాను అని నువ్వు అడుగులు జారి అవతలకేస్తే దాని ఫలితాన్ని తప్పకుండా నువ్వు ఫ్యూచర్లో అనుభవించాల్సి ఉంటుంది. ఏదో ఒక రూపేణ దాని ఎఫెక్ట్ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మనం ఈ విషయంలో మారు మనసు పొందాలి. ఒకప్పుడు వాక్యాన్ని దాటి తిరుగుతున్న మనం, హద్దులు దాటి అడుగులేసి వెచ్చవిడిగా అడుగులేసిన మనం ఇప్పుడు క్రమపరుచుకోవాలి. ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రమపరుచుకొని ఇక దూరమున కాదు, సమీపముగా ఆయనను అంటి నడవాలి. ఇది మనం జాగ్రత్త చేసుకోవాల్సిన మొదటి సంగతి. ఇది ఎందు నిమిత్తము? మన భద్రత దృష్ట్యా. కొంచెం బానిసత్వం లాగా, దాసత్వం లాగా అనిపించింది, అయినా సరే మనం చేయాల్సిందే, ఎందుకంటే క్షేమం అయిపోయింది. రెండో విషయం చెప్తున్నాను. దాసత్వం లాగా మనకు అనిపించే 2 కారణాలు. ఒకటి, ఎందుకు అలా చేస్తాడు అంటే, మొదటిది చెప్పాను నేను. రెండవది, మనము ఆయన యొద్ద స్వాస్థ్యము పొందునట్లు. ఒక దాసుడికి ఎలాగైతే పని చెప్పి యజమానుడు వాడుకుంటాడో అలాగున, మొదటిదేమో ఆయన చెప్పేటువంటి ఆజ్ఞలు మన భద్రత కోసం, రెండవదేమో మనకు స్వాస్థ్యం ఇవ్వటం కోసం. ఒక దాసుడిని యజమానుడు వాడినట్టు ప్రభు మనల్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు. అర్థమైందా? నా దాసురాలివి, నా దాసుడివి అంటాడు ఆయన. అన్నప్పుడు రెండో పని ఏంటంటే,
ఫస్ట్ దాసుడు చెప్పిన మాట వినాలి, చెప్పిన హద్దుల్లో ఉండాలి, విధేయత చూపాలి, మొదటిది. రెండవది వచ్చేసి దాసుడు యజమాని యొక్క పని చేయాలి. ఏది చేసినా, నీ కుటుంబంలో వ్యక్తులకు చేసినా, బయట వ్యక్తులకు చేసినా, సంఘములోని వ్యక్తులకు చేసినా, సమాజంలోని వ్యక్తులకు చేసినా, నువ్వు ఎక్కడ చేసినా, ఏది చేసినా నీ హృదయంలో ఒకటి ఉండాలి, నేను సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకే చేస్తున్నాను అన్న నిశ్చయత నీలో ఉండాలి. ప్రభువుకే చేసినట్టు అన్నాడు. ఒకసారి ఆ వచనం చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు. ఓ భార్య, నీవు భర్తకు లోబడ్డావా? అట్లయితే ఎవరి నిమిత్తం లోబడ్డావో నీ మనసులో నువ్వు అనుకో, నా ప్రభువు నిమిత్తం నేను నీకు లోబడ్డాను, దేవునికి స్తోత్రం. అది కూడా మనస్ఫూర్తిగా లోబడ్డాను, నా ప్రభువు చెప్పాడు కాబట్టి. లేకపోతే నేను నిన్ను లెక్క చేయను, నా ప్రభువు చెప్పాడు కాబట్టి నేను నీకు లోబడుతున్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు విధేయత పిల్లలారా తల్లిదండ్రులకు విధేయత చూపే విషయంలో ఒకవేళ వాళ్ళు మీకు అయిష్టులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభువు నిమిత్తమై మనస్ఫూర్తిగా వాళ్ళకి లోబడండి. యజమానులారా, మీ దాసుల మీద మీరు పెత్తనం చేసేటప్పుడు ప్రభు పైన ఉన్నాడు, ఆయన నిమిత్తమై వాళ్ళని బ్యాలెన్స్గా చూడండి. అలాగే దాసులారా, మీ యజమానుల కింద మీరు పని చేసేటప్పుడు, ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, పై అధికారులు శోధన వాళ్ళకి పెద్ద హింస. జాబ్కి వెళ్ళిన దగ్గర వాళ్ళ ఒత్తిడి మహా ఒత్తిడి, సీదర పుడతా ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ దాసత్వం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, వీడు ఒక హింస అయిపోయింది నాకు, దేవుడా వీటి తొందరగా మారిపోయేటట్టు చేయి తండ్రి అని ఏదో చేసుకుంటూ ఉంటారు ప్రార్థన. జాబ్ చేసే వాళ్ళకి అర్థమైంది నేను చెప్పేది. ఆ పై అధికారులు టార్చర్ చీదరగా ఉంటుంది. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, వాస్తవంగా నేనైతే లోబడను వానికి, కానీ నా ప్రభు నిమిత్తము నేను లోబడుట ద్వారా నమ్మకంగా పనిచేయటం నా ప్రభువుకు సంతోషం కనుక నేను ఆయనను బట్టి ఈ పని చేస్తున్నానని నీ దైనందిన జీవితంలో, కుటుంబంలో కావచ్చు, నీ ఉపాధిలో కావచ్చు, వాటిల్లో కూడా, కుటుంబంలో నువ్వు భర్తకి సేవ చేస్తున్నావా? అయితే ఎవరి నిమిత్తం చేస్తున్నావు? ఆయనకు నేనంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను ఆయనకి సేవ చేస్తున్నాను అని ఒక్కొక్క భార్య అంటది. ఒక్కొక్క భార్య అంటది ఏం చేద్దాం, కట్టుకున్నాక కర్మ అంటది. కానీ క్రైస్తవురాలైనటువంటి విశ్వాసం ఏమంటుందో తెలుసా? నా దేవుని ఆజ్ఞ ఇది, నేను ఆయనకి చేస్తే ఆయన సంతోషిస్తాడో తిడతాడో నాకు అనవసరం, కానీ నా దేవుడైతే సంతోషిస్తాడు. నేను ఆమెను భరిస్తే ఆమె అర్థం చేసుకుంటుందో చేసుకోదో తర్వాత సంగతిగా, నా దేవుడైతే సంతోషపడతాడు. నేను నా తల్లిదండ్రులకు విధేయత చూపితే వాళ్ళు నన్ను అర్థం చేసుకొని సంతోషిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నా దేవుడైతే సంతోషిస్తాడు. ఎందుకంటే వీళ్ళని బట్టి కాదు, ఆయనను బట్టి వీళ్ళకి లోబడ్డాను నేను. అర్థమైందా? అట్లాగా మనం జీవించే జీవితంలో, ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా ప్రభువుని మెన్షన్ చేసుకొని, ప్రభు నిమిత్తము ఈ కాపురాన్ని నేను నెట్టకొస్తున్నా, ప్రభు నిమిత్తము ఈ కుటుంబాన్ని నేను రెక్కల కిందకి తీసుకున్నా, ప్రభు నిమిత్తము వీరికి నేను సేవ చేస్తున్నా, ప్రభు నిమిత్తము నేను ఈ కార్యాలన్నీ నెరవేరుస్తున్నానని నీవు చెప్తూ నీవు ముందుకు సాగొచ్చు. మనస్ఫూర్తిగానే చెయ్యి, ఏది చేసినా అది ప్రభు నిమిత్తము అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి క్లియర్గా అర్థమైందా? ఈ కుటుంబంలో ఎవరు నన్ను ప్రేమించారో అర్థం చేసుకోరు, అయినా సరే ఈ కుటుంబ బాధ్యత నేను నెరవేరుస్తున్నా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదో అర్థం చేసుకుని నన్ను ప్రేమిస్తారు, నన్ను ఆకాశానికి ఎత్తారని కాదు, దీన్ని బట్టి నా ప్రభు సంతోషిస్తాడని నేను చేసే ఈ పని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. కుటుంబీకులకు చేసిన దానిలో కూడా నువ్వు ప్రభువుని మెన్షన్ చేయగలిగితే దానికి కూడా నీకు స్వాస్థ్యం ఉందట. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. గతంలో మనం చెప్పుకున్నాం, నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి అన్నం పెట్టుకుంటే దేవుడు నీకెందుకు జీతం ఇవ్వాలి? నీ భర్తకు నువ్వు విధేయత చూపి ఆయనకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా నువ్వు సేవ చేస్తే నీ భర్త దగ్గర ప్రేమ పొందుతావు, కానీ దేవుడు దానికి ఎందుకు జీతం ఇవ్వాలి అని ఒకప్పుడు చెప్పా, గుర్తుందా? అయితే ఇక్కడ ఈ పాయింట్ చూపించి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబ వ్యవహారాల్లో సైతం దేవుణ్ణి బట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దృష్టిలో పెట్టుకొని నువ్వు విధేయత చూపి ప్రేమించి నువ్వు చేయదగ్గ బాధ్యతలు నెరవేరిస్తే దానికి కూడా దేవుడు నీకు స్వాస్థ్యం ఇస్తానని మాట్లాడుతున్నాడు ఈవేళ. అది విషయం.
అర్థమైందా మీకు? రైట్. రెండో విషయం ఏంటంటే, ఇటు కుటుంబ వ్యవహారాల్లోనే కాకుండా క్రీస్తు యేసునకు షాలేము రాజు ఒక్కడే దాసుడు కాదు. షాలేము రాజు ఒక్కడే దాసుడు కాదు. క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకున్న మనమందరము ఆయన దాసులము, దాసురాండ్రము అని మర్చిపోకూడదు. పరిచర్యకు షాలేము రాజు ఒక్కడే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పని చెయ్యాలి, ప్రభు కార్యాలు నెరవేర్చాలి. ఇటుపక్క కుటుంబ బాధ్యతలు ప్రభు నిమిత్తం నెరవేర్చినప్పుడు దానికి స్వాస్థ్యం, అలాగే అచ్చంగా దేవుని పని, అచ్చంగా దేవుని పని నువ్వు నెరవేర్చినప్పుడు దానికి కూడా స్వాస్థ్యం. ఈ రెండిటికి కూడా ప్రభువు దగ్గర మనకి స్వాస్థ్యము ఉంచబడి ఉన్నది అనేది మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లోకంలో మనం వెంపర్లాడుతూ పరిగెత్తేటువంటి ఆకర్షణలన్నీ కూడా అల్పమైనవి. ప్రభువును వదిలిపెట్టి, ఆయన చిత్తాన్ని వదిలిపెట్టి, ఆయన సంకల్పాన్ని వదిలిపెట్టి, ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి, ఆయన ఇచ్చే నిత్య బహుమానాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని వదిలిపెట్టి అల్పమైన వాటి వెంట పరిగెత్తేటట్టు సాతాను మనల్ని శోధిస్తాడు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశను వీడక, ఆపద నెరిగి ఆశను వీడక, నాశనమొందెను పాఠము మీకిది, నాశనమొందెను పాఠము మీకిది. అదిగో అందూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అందూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అల్పమైన ఆనందాన్ని ఇచ్చే లోక ఆకర్షణలను ప్రతిరోజు మనం ఆకర్షణలు లాగుతూ ఉంటాయి. దేవునితో నడవటం కంటే, దేవునితో జీవితం కంటే, దేవుని సహవాసం కంటే, దేవుని పని కంటే కూడా అవి విలువైనవి గాను, నిత్యమైనవి గాను, శ్రేష్టమైనవి గాను, ఘనమైనవి గాను, అవసరమైనవి గాను కనపడతాయి. కానీ అందులో మోసం ఉంది, అందులో మోసం ఉంది. ఆ మోసం బయలుపడ్డ నాడు కనువిప్పు కలిగి కుమిలి 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 ఏడుస్తారు మనుషులు. అందులో మోసం ఖచ్చితంగా ఉంటుంది. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని స్వాస్థ్యము నిత్యానందము. అదిగో అందూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ
తవ చిగురించెను చూడుము. దేవుని గొప్ప నామానికి మహిమ. దేవుడిచ్చే ఆ స్వాస్థ్యం కనబడలేదు కదా, దేవుడిచ్చే ఆ బహుమానం కనబట్టలేదు కదా, దేవుడిచ్చే ఆ నిత్యరాజ్యం నిత్యానందం కనబట్టలేదుగా. అది ఎప్పుడు ఆయన రాకడ తర్వాతో లేదా మనం చచ్చిన తర్వాతో చెబుతున్నారు. అది ఉన్నదో లేదో దేవుడికి తెలుసు. కాబట్టి అవన్నీ కాదు. ప్రజెంట్ మన కళ్ళ ముందున్న ఈ ఆకర్షణీయమైన ప్రపంచాన్ని అనుభవిద్దాం, ఆనందిద్దాం, తర్వాత సద్దాం అని దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి హత్తుకొని కూడా ఎరిగి దేవుణ్ణి విడిచి లోకాశల వెంట పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సజీవంగా చాలామంది. వాళ్ళని మీరు ప్రశ్నించండి. మీకు తగులుతారు తప్పకుండా. దేవుణ్ణి వదిలి లోకంలో తిరుగుతున్న వాళ్ళు మీకు తగులుతారు. మీరు తప్పకుండా వాళ్ళని ప్రశ్నించండి. సరదాగా మామూలుగా అడగండి. ఇంకా ఏమనుకోవద్దులే, దేవుణ్ణి వదిలిపెట్టి లోకాశల వెంట నువ్వు వచ్చావు కదా, మరి నీకు తృప్తి కలిగిందా, నీకు సంతోషం కలిగిందా, నీకు ఏదన్నా నీ హృదయంలో ఉల్లాసం ఆనందం బాగా అనిపించిందా, ఇప్పుడు బాగుందా అని అడగండి. 100% గ్యారెంటీ ఇస్తా నేను. ఏమని చెబుతారు తెలుసా? బాగుందా కాదు, నా కర్మ కాలింది అని చెప్తారు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నాకున్న ఆనందము, ఆదరణ, స్వాంతన, ప్రశాంతత, ధైర్యం, విశ్రాంతి ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకంలో జీవించిన ఈ జీవితంలో లేదు అని చెప్తారు. మరి ఏముంది ఇందులో అంటే ఆవేదన, దుఃఖం, నిరాశ, నిస్పృహ, బాధ. ఏదో పొందుదామని పరిగెత్తాను, చివరికి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. మరి ఇంకేం సంఖ్యలు తెంచుకొని రావచ్చు కదా, రాలేను, అయిపోయాను, బానిసనైపోయాను, నా వల్ల కావట్లేదు. అక్కడ ఉండి ఆ నిర్వేదంలో బతకలేక, తెంచుకొని దేవుని దగ్గరికి రాలేక వాళ్ళు పడే వేదన అంతా ఇంత కాదు. కావాలంటే మీరు అడగండి, లోకంలో కలిసిన వాళ్ళు మీరు అడగండి. పైకి ఒకవేళ ఎవడన్నా ఒకడు అరా బిరాలు పలుకుతారేమో, నేను బాగానే ఉన్నాను. వాడు ఎంత మాత్రం బాగుంటాడో వాక్యంలో చెప్పే ఉంది. నేను బాగున్నానని వాడంటే వాడు పచ్చి అబద్ధం చెబుతున్నాడు. బాగా ఉండటం అసాధ్యం, నెవర్. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించునని రాస్తుంది. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగునన్నాడు. అంటే ఇది మనం జరిగించినంత వరకు మనకు విశ్రాంతి ఉంది. ఒకవేళ దీన్ని విసర్జిస్తే పెద్దగా చెప్పాలి, విశ్రాంతి కోల్పోతారు. అర్థమైంది? యేసయ్య కాడి మన మెడ మీద ఉన్నంత వరకు మన ప్రాణాలకు విశ్రాంతి గ్యారెంటీ. ఆ కాడి మెడ మీద నుంచి దులిపేసి మన ఇష్టారాజ్యంగా మనం వెళ్ళినప్పుడు మనం ఏమేం కోల్పోతాం తెలుసా? వాటిలో మొట్టమొదటిది విశ్రాంతి కోల్పోతాం. విశ్వాసాన్ని విడిచిన వారు విశ్రాంతి కోల్పోతారు. విశ్వాసాన్ని కలిగి ఉన్న వాళ్ళు విశ్రాంతిలో బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా సుఖంగా ఉంటారండి? వాళ్ళు ఎట్లా ఆనందంగా ఉంటారు? ఒకవేళ సుఖం పొందినా ఆనందం పొందినా అది అల్పమైనదే, తాత్కాలికమైనదే, టెంపరీ. ఎందుకంటే చాలా జీవితాలు నేను చూసున్నా. ఒక జీవితం కాదు, దాదాపు యేసుతో నడక 22 సంవత్సరాలు, నా ప్రభువుతో నడక 22 సంవత్సరాలు దాటింది. ఈ 22 సంవత్సరాల్లో ఎన్నో జీవితాలని నేను చూశాను. లోకంలో ఆవేదనలో ఉండి ప్రభువులోకి వచ్చి విశ్రాంతి అనుభవించిన జీవితాలని చూశాను. ప్రభువులోనికి వచ్చి ప్రభు యొక్క విశ్రాంతి, దాని యొక్క రుచి అంతా ఎరిగుండి కూడా మళ్ళా అల్పమైన లోకాకర్షణలకు లోనై వెళ్ళి సమస్తాన్ని కోల్పోయి భ్రష్టుబట్టి దారుణమైన స్థితిలో జీవితాలు ముగించిన వాళ్ళని చూశాను. ఇప్పటికీ యాతన పడుతున్న వాళ్ళని, అర్ధరహితమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళని చూస్తానే ఉన్నాను. అనుభవాల సారం ఎరుగున్నాను కనుక ఇంత గట్టిగా ఈ మాటలు చెప్తున్నాను నేను. ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకైతే తెలియదు. మరి అర్థం అవుతుంటే ధన్యులు, అర్థం కాకపోతే స్తోత్రం. అర్థం అవుతే చేతులు ఎత్తండి. అర్థమైంది బ్రదర్ అని క్లియర్గానే అర్థమవుతున్నాను. దేవునికి మహిమ.
ఎందుకంటే వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు.